హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి నిన్న జరిగిన కౌన్సిలింగ్లో ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి 25న నిన్న ఒంగోలు క్యాంపస్లో కౌన్సిలింగ్ అనేది జరిగింది. ఈరోజు రేపు శ్రీకాకుళం క్యాంపస్లో 2 days కౌన్సిలింగ్ అయితే ఉందండి. మనకి న్యూజివీడు, అలాగే ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్ ఈ 3 కూడా మన కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయాయి. టోటల్గా ఈ 3 క్యాంపస్లో కలిపి ఎన్ని సీట్స్ మిగిలాయో ఇప్పుడు చూద్దాం. అలాగే మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ఎవరైనా గ్రీవియన్స్ పెట్టాలనుకుంటే 30వ తేదీలోపు అయితే గ్రీవియన్స్ అనేది పెట్టండి. మీరు వెబ్సైట్లో ఒక మెయిల్ ఐడి ఇచ్చారండి. ఆ మెయిల్ ఐడికి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా, అలాగే మీ సర్టిఫికేట్స్కి సంబంధించి మీరు ఎందుకు ఇనెలిజిబుల్ అయ్యారనే తెలుసుకోవాలి అనుకున్నా, అంటే అక్కడ రీజన్ ఇచ్చారు కానీ నేను ఎలిజిబుల్ అవుతాను, లేదంటే నా నేమో ఎలిజిబుల్ లిస్ట్లో లేదు, అలాగే ఇనెలిజిబుల్ లిస్ట్లో కూడా లేదు అనుకున్న వాళ్ళు అక్కడ మెయిల్ ఐడికి అయితే గ్రీవియన్స్ పెట్టండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎన్సీసీ, స్పోర్ట్స్, నెక్స్ట్ సెకండ్ పేజ్కి సంబంధించి, అలాగే పీహెచ్ కేటగిరీ కూడా మనకి ఆగస్టు 2nd వీక్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మనకి నిన్న ఒంగోలు క్యాంపస్లో ఎన్ని సీట్స్ మిగిలాయి ఇప్పుడు చూద్దాం. మనకి మొన్న అయితే 130 సీట్స్ మిగిలాయి ఒంగోలు క్యాంపస్లో 1 డేకి. మరి ఈ 2 daysకి కలిపి ఎన్ని సీట్స్ మిగిలాయో, టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయంటే మనకి నిన్న జరిగిన కౌన్సిలింగ్లో కలిపి, అంటే నిన్న జరిగిన కౌన్సిలింగ్లో కలిపి మనకి ఎన్ని సీట్స్ మిగిలాయంటే, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఆర్జీకేటీ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్, ఇడుపులపాయ ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్లు కుమారస్వామి గుప్తా, భాస్కర్ పటేల్ ఆధ్వర్యంలో ప్రవేశాల ప్రక్రియ నిర్వహించారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి 1035 మంది విద్యార్థులకు గాను 792 మంది హాజరయ్యి ప్రవేశాలు పొందారు. ఈ ట్రిపుల్ ఐటీలో మిగిలిన 241 సీట్లకు 2వ విడతల విద్యార్థుల ఎంపిక జాబితాను విడుదల చేసి భర్తీ చేస్తామని చెప్పారు. అంటే మనకి 2 daysలో కలిపి 241 సీట్లు అయితే మిగిలాయి. మొన్న మనకి 130 సీట్లు మిగిలాయి కదా, మిగిలిన 111 సీట్లతో కలిపి 241 సీట్లు అయితే మిగలడం జరిగింది. అలాగే మరి మనకి మొత్తం 3 క్యాంపస్లో కలిపి, అంటే న్యూజివీడ్ క్యాంపస్లో, అలాగే ఒంగోలు క్యాంపస్లో, అలాగే ఆర్కే వ్యాలీ క్యాంపస్లో కలిపి టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయంటే, మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం కదా, న్యూజివీడ్లో ఆర్కే వ్యాలీ క్యాంపస్లో కలిపి మనకి 347 సీట్లు అయితే మిగిలాయి. మరి ఈరోజు అంటే ఒంగోలు క్యాంపస్కి సంబంధించి 241 సీట్లు కలిపి టోటల్గా అయితే మనకి 588 సీట్లు అయితే సెకండ్ పేజ్కి మిగిలాయి. అంటే ఇంకా మనకి శ్రీకాకుళం క్యాంపస్లో కౌన్సిలింగ్ అనేది ఈరోజు రేపు జరుగుతుంది కదా, ప్రస్తుతానికైతే 588 సీట్లు మిగిలాయి. మరి ఆ క్యాంపస్లో మిగిలిన సీట్లతో కలిపి మనకి ఒక 700 సీట్ల వరకు మిగిలే ఛాన్స్ అయితే ఉందండి. మరి ఎన్ని సీట్స్ మిగిలాయి ఈరోజు అనేది రేపు మార్నింగ్ అయితే వీడియోలో వస్తుంది. అలాగే 28న టోటల్గా ఎన్ని సీట్స్ మిగిలాయి అన్ని క్యాంపస్లో కలిపి అనేది వీడియో కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.